నిజమైన ప్రతి భారతీయుడు దేశభక్తి ఉన్నటువంటి భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా ట్రంప్ గెలవాలని కోరుకోవాలి. ఎందుకంటే భారత్ పట్ల అపారమైన ప్రేమ ఉన్నాడు. భారత్ మీదని గొడవలకి రానియకుండా చైనాకి చెక్ పెట్టినటువంటి వాడు, పాకిస్తాన్ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినటువంటి వాడు ఇప్పుడు కూడా అదే ప్రేమ కనబరుస్తున్నాడు. అదే సందర్భంలో ప్రపంచ శాంతిని తెచ్చేవాడు. ఇంతకుముందు తను ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి దరిద్ర పరిస్థితి లేవు. రష్యా ఉక్రెయిన్ యుద్ధము జరగలేదు, లేకపోతే చైనా తైవాన్ యుద్ధము జరగలేదు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ని కూడా కంట్రోల్ని పెట్టాడు. ఎక్కడికక్కడ బొస కొడతాడు తప్పించి కాటేయడు. అట్లాంటి ఒక స్ట్రాటజిక్ గేమ్స్ నడిపాడు. కానీ అతను వెళ్ళగానే ఆయుధ ల్యాబీల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి అమెరికా ఈవేళ అనేక యుద్ధాలను ప్రోత్సహించి అల్లకల్లోలం సృష్టిస్తోంది చూసాం. ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ కి ప్రధానమంత్రి నెతన్యాహుకి ట్రంప్ తాజాగా ఒక సూచన చేశాడు. ఇప్పుడు ఏదైతే శాంతి ఒప్పందం అంటూ బైడెన్ టీం తయారు చేస్తున్నట్టు దానికి ఒప్పుకోవద్దు నువ్వు అన్నటువంటి, అది ఒప్పుకోవద్దు. ఆ తర్వాత ఏం చేయాలో చూస్తామని. ఎందుకంటే ప్రపంచంలో తీవ్రవాదులు వేటాడేటటువంటి మొసాద్ సిఐఏ లక్షణాలకి అక్కడ నెతన్యాహు, ఇక్కడ ట్రంప్ లాంటి వాళ్ళు సరైనటువంటి బ్రాండ్ అంబాసిడర్లు అంతం చేయడం అన్నటువంటిది. బిన్ లాడెన్ లాంటి వాడిని లేపేయించిన ట్రంప్ వల్లనే సాధ్యమైంది. వాడి తర్వాత ఉన్నటువంటి లోపేయించిన ట్రంప్ వల్లే సాధ్యమైంది. అట్లాంటిది ఏదో చేస్తానని పరోక్షంగా హామీ ఇచ్చినట్టున్నాడు.